చతుష్పాదము అంటే మీకు తెలుసు, జంతువుల్లో 4 కాళ్ళు ఉండేది. అన్నీ కూడా పూజకు అర్హులు కావు. ఇక్కడ అన్ని జంతువుల నుంచి కూడా పాలు మనము సేకరిస్తాము, కానీ ఆ పాలు మనం వినియోగించే పద్ధతి వేరే ఉంటుంది. కానీ గోమాత యొక్క క్షీరాన్ని మాత్రము ప్రతి ఒక్క శుభకార్యంలో, ఆరోగ్యపరంగా కూడా పసికందులకు తల్లిపాలతో సమానమని దాన్ని ఆహారంగా కూడా ఇవ్వడము మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. గోమాతలో 33 కోట్ల మంది దేవాది దేవతలు ఉంటారు. అందుకని ఈ జంతువు కన్నా ఎక్కువగా గోమాతను తల్లిగా భావించి మనము పూజ చేయడము. అందుకని ప్రతి ఒక్కరు కూడా హైందవ ధర్మం ప్రకారంగా గోవును పెంచడము, గోవుని యొక్క సేవను చేయడము చాలా విశిష్టమైన పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి గోమాతకు చాలా ప్రశస్తత ఉంది.